నిధులన్నీ గొల్ల ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్ నేడు అక్రమ తవ్వకాల కేసుపై విచారణ 1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇది ఇంకా 2.69 కోట్ల టన్నుల సంగతి తేలాలి అన్నీ కలిపితే అక్రమాల విలువ 4,000 కోట్ల పైన ఒకవైపు ఇసుక దోపిడీ మరోవైపు మధ్యందందా వైఎస్ జగన్ హయాంలో చోటు చేసుకున్న భారీ స్కాములు ఇవి లెక్కలు సిట్ తేలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1,467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నాను ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ప్రాథమిక అంచనా మాత్రం తుది లెక్కలు తెస్తే విలువ 4,000 కోట్ల పైన మాట జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు మరి అప్పుడే 4,000 కోట్లు అంటే ఇప్పుడు ఎంత తింటున్నట్టు అప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు వచ్చింది డబ్బులు ఏడాదికి. ఇప్పుడు 10 పైసలు రావట్లేదు మొత్తం తినేస్తున్నట్టే కదా ఇంకా ఎక్కువ తవ్వుతున్నారు. అప్పుడు పర్మిషన్ ఉన్న చోట్లనే తవ్వారు ఇప్పుడు పర్మిషన్ లేని చోట్ల కూడా తవ్వేస్తున్నారు. ఆ రేంజ్లో చూస్తే ఇంకెంత అవుతున్నట్టు అప్పుడు. కాబట్టి ఇసుక లెక్కర్లో జగన్ దోచుకోలేదు జగన్ సంపాదించుకోలేదు అని ఎవడు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ మాట అనే నైతిక అర్హత ఉంటుందా అంతకు 10 తింటున్నటువంటి సందర్భంలో అన్నదే ఇక్కడ పాయింట్. లేకపోతే ఏపీ బ్రాండ్